హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు మన ఇంట్లోనే ఉన్న హెల్దీ ఆకుల గురించి తెలుసుకుందాం. అదే డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటే మునగ ఆకులు. చాలామంది ఏం చేస్తామంటే దాని నుంచి ఓన్లీ డ్రమ్ స్టిక్ మాత్రమే తీసుకొని ఆకులంతా పడేస్తాము. కానీ దాని నుంచి కూడా మా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఏమీ మనకి తెలియదు. అదేంటి అది తెలుసుకుందాం. ఆరెంజెస్ కన్నా 7 times ఎక్కువ విటమిన్ సి మన బాడీకి ఇస్తాయి. నెక్స్ట్ మిల్క్ కన్నా 4 times ఎక్కువ కాల్షియమ్స్ మనకి దొరుకుతాయి. అలాగే మన బాడీకి ఐరన్, పొటాషియం, ప్రోటీన్ దొరుకుతాయి. అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అండ్ మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతాయి. లైక్ స్నీజింగ్, కోల్డ్ ఉంటే వాళ్ళకి మంచిది. అండ్ నెక్స్ట్ షుగర్ కంట్రోల్ చేస్తాయి. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది. వాళ్ళ బ్లడ్ షుగర్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దీని నుంచి ఎక్కువ ఫైబర్స్ దొరుకుతుంది మా బాడీకి. అండ్ ఆల్సో స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది. దీని నుంచి స్కిన్కి గ్లో వస్తుంది. మళ్ళీ హెయిర్ చాలా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది. సో దీన్ని తింటే మనకు హెయిర్ మంచిగా అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆకు యూస్ చేసుకొని నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. సో అది ఎలా చేయాలి అని చూపిస్తాను. ముందు దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. క్లీన్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. స్మాల్ అయితే ఒక 3 తీసుకోండి చాలు. ఆ 2 ఆనియన్స్ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి దానికి కొంచెం ఆయిల్ పెట్టాలి. మీకు ఎంత కావాలి, మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఆకులు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను. నెక్స్ట్ మస్టర్డ్ సీడ్స్ వేసినాక నెక్స్ట్ ఉర్దాల్ వేద్దాం. అది మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయినాక నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో వేసి మంచిగా స్టిర్ చేసుకుంటా అది కలర్ చేంజెస్ అవ్వాలి. లైక్ గోల్డిష్ కలర్ రావాలి. అలా మళ్ళీ స్మూత్ అవ్వాలి ఆ ఆనియన్స్. నెక్స్ట్ నేను దానికి 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ పౌడరు మీ స్పైసీ ఎంత కావాలి అంత స్పైసీ పెట్టుకోండి. నేను ఇక్కడ కొంచెం స్పైసీ తింటాను కాబట్టి స్పైసీ ఎక్కువ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్కి బట్టి ఎంత కావాలి అంత పెట్టుకోండి. తర్వాత మంచిగా అన్నీ స్టిర్ చేసి కొంచెంసేపు దాని ఆయిల్లోనే మొత్తం మసాలా అంతా ఫ్రై చేయండి. ఫ్రై అయినాక ఆకులన్నా వేయండి. దానికి యాడ్ చేసి మొత్తం ఆకులు యాడ్ చేయాలి. సో యాడ్ చేసినాక మంచిగా అది మిక్స్ చేసి మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా కలుపుకుంటా. సో ఒక 5 minutes ఫ్రై చేస్తే చాలు. దాన్ని ఎక్కువ బాయిల్ చేయడం అవసరం లేదు. అట్లానే రాగా కూడా అది తినొద్దు. కొంచెం బాయిల్ చేసుకొని తినాలి. అది హెల్త్కి మంచిది. దాని ఉన్న విటమిన్స్ దొరుకుతాయి.
అండ్ నేను ఇక్కడ ఒక లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes బాయిల్ చేస్తాను. సో బాయిల్ చేసినాక సాఫ్ట్గా అయి ఉంటుంది ఆకులు. సో తర్వాత దానికి కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం బిట్టర్నెస్ ఉంటుంది, దాన్ని రెడ్యూస్ చేయడానికి కోసం లెమన్ వాడుతున్నాను. సో తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ మళ్ళీ ఈ ఆకులు మిక్స్ చేస్తే మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మీకు ఏ బిట్టర్నెస్ ఏది కనిపించదు. సో నేను ఇక్కడ ఒక 5 eggs తీసుకున్నాను. ఆ ఆకులు బట్టి మీరు ఎంత క్వాంటిటీ ఎగ్స్ కావాలి మీరు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఆకులు ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఎగ్స్ తీసుకున్నాను. సో ఒక 2 స్మాల్ క్వాంటిటీ అయితే ఒక 2 eggs చాలు. సో అన్ని ఎగ్స్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి, అన్నీ మంచిగా కలపాలి, దాంతో స్టిర్ చేసుకోవాలి. సో చూడండి అయిపోయింది. ఎగ్స్ వేసినాక ఒక 1 minute or 2 minutes ఫ్రై చేస్తే చాలు. సో రెడీ అయిపోతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా ఏదైనా హెల్దీ రెసిపీ కావాలంటే కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి, మీకు ఎలా కావాలని. సో నేను చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.